హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీరు మెడికల్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలో నేను చెప్తా. సో మెడికల్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ మన వీసా ప్రాసెస్కి, ఐర్లాండ్కి. సో ఐరిష్ మెడికల్ ఇన్సూరెన్స్, ఇంటర్నేషనల్ మెడికల్ ఇన్సూరెన్స్ అనేది మనం ఎలా పర్చేస్ చేయాలి నేను కంప్లీట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బిఫోర్ దట్ మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఆల్రెడీ నేను కంప్లీట్ డీటెయిల్గా ఫస్ట్ కాడి నుంచి ఎండ్ దాకా ఎస్ఓపి కాడి నుంచి వీసా ఫైలింగ్ వరకు మనం ఎలా చేయాలో కంప్లీట్గా వీడియోస్ చేసా. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా. సో ఆ లింక్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తే సో మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకు ప్రాసెసింగ్లో మీకు హెల్ప్ చేసిద్ది. సో ఇప్పుడు మనం చూద్దాం మెడికల్ ఇన్సూరెన్స్ మనము ఎలా తీసుకోవాలో అనేసి. సో మనకి వేరే మెడికల్ ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇండియాలో, బజాజ్ అలియన్స్ వాళ్ళది. సో అరౌండ్ 7 to 8Kలో వచ్చేస్తూ ఉంది. సో బట్ ఈ ఇన్సూరెన్స్ వచ్చేసి మనకి 14K పడుతుంది టోటల్ కాస్ట్. 14Kకి మనకి ఇదే ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ అనమాట. సో నేను కూడా ఇదే రికమెండ్ చేస్తా. మా కాలేజ్ కూడా దీన్నే ప్రమోట్ చేస్తుంది. అలానే వేరే కాలేజ్ తీసుకోకూడదని ఏమీ లేదు. సో యా కాలేజ్ అయినా స్టడీ అండ్ ప్రొటెక్ట్ నుంచి మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, కంప్లీట్ నేను ఓవర్ వ్యూ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకు మనము ఇంటర్నేషనల్ ఐరిష్ వాళ్ళది అక్కడిది తీసుకోవాలి అని అంటే, మనకి క్లెయిమ్ అనేది, క్యాష్లెస్ క్లెయిమ్ అనేది మనకి ఈజీగా వస్తుంది. మనకేమన్నా అసిస్టెంట్ కావాలన్నా కాల్ చేస్తే రెస్పాన్స్ కూడా చాలా మంచిగా ఉంటుంది. సో మనం ఇండియా తీసుకుంటే కనెక్టెడ్ హాస్పిటల్ లేకపోతే మనం మళ్ళీ క్యాష్ నుంచి పే చేయాల్సింది ఉంటుంది. సో సెకండ్ థింగ్ వచ్చేసి దీనికి మనం స్టడీ అండ్ ప్రొటెక్ట్ నుంచి తీసుకుంటే, ఈ వీల్ నుంచి తీసుకుంటే మనకేమంటే డైరెక్ట్గా మన ఐడి నెంబర్ చెప్పేసి మనం డైరెక్ట్గా క్యాష్ కట్టకుండా ఈ కార్డ్ నుంచే క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు చిన్న బెనిఫిట్స్ అన్నీ నేను ఇక్కడ డీటెయిల్గా నేను రాసా. ఇన్ కేస్ మీరు ఈ ఇన్సూరెన్స్ని పర్చేస్ చేయాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. సో ఇక్కడ చూడండి, సో క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని ఉంది. సో మీరు దీని మీద క్లిక్ చేసి తీసుకోవచ్చు. సో నేను చూపిస్తా ఫామ్ ఎలా ఉంటుందని బిఫోర్ దట్. సో ఇక్కడ చూడండి, సో ఇది అనమాట. సో మేము అఫీషియల్ ఏజెంట్. సో మీరు ఈ ఫామ్ని ఫిల్ చేస్తే మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి సో వితిన్ 5 to 10 minutesలో మీకు ఇన్సూరెన్స్ అనేది మీకు వస్తుంది అనమాట. సో బిఫోర్ మీరు పర్చేస్ చేసే కన్నా మొదలు మీరు అదే ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇదే ఇన్సూరెన్స్ కాదు, ఈవెన్ మీరు బజాజ్ తీసుకుంటున్నా బజాజ్ని ఒకసారి కంపేర్ చేసి చూడండి. సో ఇక్కడ చూడండి, నేను క్లిక్ హియర్ అనేసి 2 things నేను ఇక్కడ మెయిన్గా మెన్షన్ చేశా. సో ఇక్కడ క్లిక్ చేస్తే సో ఇక్కడ చూడొచ్చు ఈ ఇన్సూరెన్స్లో మనకి ఏం కవర్ అయింది, ఏం కవర్ కాదు, డీటెయిల్గానే పీడిఎఫ్లో ఉంది ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనమాట. సో మీరు అన్ని కంప్లీట్ డీటెయిల్గా ఒక ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఖచ్చితంగా మీరు ఇన్సూరెన్స్ పాలసీస్ మాత్రం ఖచ్చితంగా చదవాలి. సో ఇన్సూరెన్స్ కంప్లీట్ డీటెయిల్గా నేను ఇక్కడ మెన్షన్ చేస్తే, ఇంకొకటి మీరు ఇంకా డీటెయిల్ కావాలంటే ఇంకొక పీడిఎఫ్ ఉంది, నేను సెకండ్ లింక్ చూడండి. సో సెకండ్ లింక్ ఇక్కడ. సో ఇంకా డీటెయిల్గా కావాలంటే ఇన్సూరెన్స్ గురించి ఇన్ఫర్మేషన్ మీరు దీన్ని క్లిక్ చేసి కూడా దీన్ని కంప్లీట్గా మీరు చదవచ్చు. ఇన్సూరెన్స్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ 2 పీడిఎఫ్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి స్టూడెంట్ వీసాకి. సో మీరు ఇంకా ఇదంతా చదివినాక మీకు ఇన్సూరెన్స్ కావాలంటే సో ఈ లింక్ క్లిక్ చేయొచ్చు, క్లిక్ హియర్ టు రిజిస్టర్ అనేసి. ఇది వన్స్ మీరు సబ్మిట్ చేసినాక సో మనకు ఫామ్ అనేది సబ్మిట్ అయిపోద్ది. సబ్మిట్ అయినాక మా టీం నుంచి మీకు కాల్ వచ్చింది. సో వితిన్ 5 to 10 minutesలో మీకు ఈజీగా ఇన్సూరెన్స్ అనేది వచ్చేసిద్ది. సో మా నుంచి తీసుకుంటే మీకు ఏం అడ్వాంటేజ్ అంటే, మేము 2 types ఆఫ్ బెనిఫిట్స్ వస్తాయి మీకు. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి తక్కువ ప్రైస్ వెన్ కంపేర్ టు అఫీషియల్ వెబ్సైట్. సో బ్రోకరేజ్ ఛార్జెస్ మేము తగ్గిస్తున్నాం. సో మీరు ఎగ్జాంపుల్కి చూపిస్తున్నా, ఇదే అఫీషియల్ వెబ్సైట్. సో నేను ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ కింద క్లిక్ చేసి నేను టెంపరీగా జస్ట్ డేటా ఫిల్ చేశా. సో మీరు ఏ కాలేజ్ అయినా తీసుకోవచ్చు, ఇది అదేం ఇష్యూ ఏం లేదు. సో ఇక్కడ చూడండి, సో 170 euros చూపిస్తూ ఉంది. సో నేను చూపిస్తా ఎంత అనేసి. సో 170 euros అంటే ఇక్కడ చూడొచ్చు 15,300 ఉంది. బట్ మేము ఇక్కడ వచ్చేసి మెడికల్ ఇన్సూరెన్స్ అనేది 14,000కి ప్రొవైడ్ చేస్తున్నాం ఇండివిజువల్కి. సో మనకి ఇప్పుడు ఏమైనా బల్క్ ఆర్డర్ వచ్చిందనుకో మేము ఇంకా తక్కువ కూడా ప్రొవైడ్ చేస్తాం ప్రైజింగ్కి. సో మీరు ఏమైనా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే మీరు మన ఈమెయిల్ ఐడికి ఈమెయిల్ చేయొచ్చు, విత్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ చేయండి. సో దట్ మేము కూడా డైరెక్ట్గా కాంటాక్ట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి కాస్ట్ ఎఫిషియెంట్, కాస్ట్ తక్కువ పడిద్ది కంపేర్ టు అఫీషియల్ వెబ్సైట్ మీరు బై చేస్తే. సెకండ్ థింగ్ వచ్చేసి క్యాన్సిలేషన్ ఆర్ రీఫండ్. ఇన్ కేస్ మీ వీసా రిఫ్యూజ్ అయితే మీరు రీఫండ్ పెట్టుకోవాలన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు. సో దానికి కూడా మన ఈమెయిల్ ఐడిని కాంటాక్ట్ చేయండి. మన ఈమెయిల్ ఐడిని కాంటాక్ట్ చేస్తే మన టీం ఖచ్చితంగా హెల్ప్ చేసిద్ది. మీరు ఇది డైరెక్ట్గా చేయాలంటే కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది. మన నుంచి పర్చేస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు
క్యాన్సిలేషన్ కూడా మన టీం ఖచ్చితంగా మీకు హెల్ప్ చేసిద్ది. కానీ ఇక్కడ ఏమంటే లైక్ మీకు 100% రియంబర్స్మెంట్ రాదు. మీరు డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది. 2 కండిషన్స్, మెయిన్లీ 2 కండిషన్స్ ఇక్కడ అనమాట. ఫస్ట్ రిఫ్యూజల్ లెటర్ పెట్టాలి. సెకండ్ థింగ్ వచ్చేసి కాలేజ్ కన్నా ముందులే, లైక్ కాలేజ్ స్టార్ట్ కాకుండా 1 వీక్ ముందు ప్రాయర్ అయితే మంచిది. మీరు రీఫండ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం మనము. మీరు ఈ ఇన్సూరెన్స్ కొనాలంటే మీరు ఏం చేయొచ్చు అంటే క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ రిజిస్టర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసే కన్నా మొదలు మీరు ఈ రెండుని ఖచ్చితంగా మీరు డీటెయిల్గా చెక్ చేయండి. సో ఈ ప్రైస్కి మీకు ఇన్ని బెనిఫిట్స్ వస్తాయన్నమాట. సో నేను కూడా ఇదే ఇన్సూరెన్స్ నేను తీసుకున్నది. అక్కడ నేను క్లిక్ చేసి చూపిస్తా ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేయాలనేసి. సో ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ కానీ, మీ పేరు, ఇక్కడ జెండరు, డేట్ ఆఫ్ బర్త్, కంట్రీ, మళ్ళీ కవర్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్. సో 1 ఇయర్ది కాబట్టి 1 ఇయర్ మీరు డెస్టినేషన్ కంట్రీ యాది అని డెస్టినేషన్ కంట్రీ, లైక్ యూనివర్సిటీ, కోర్స్ టైటిల్, లైక్ కోర్స్ కాస్ట్ ఎంత అన్ని క్లిక్ చేశాక మీరు సబ్మిట్ చేస్తే సో మాకు ఫామ్ సబ్మిట్ అయితే, ఫామ్ సబ్మిట్ అయినాక మీకు కాల్ వస్తుంది మా టీం నుంచి. మీ డీటెయిల్స్ అంతా వెరిఫై చేసినాక సో మీకు వితిన్ 5 to 10 minutesలో మీ ఇన్సూరెన్స్ అనేది మీకు అలర్ట్ అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లైక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్లో చాలా కంటెంట్ రాబోతుంది ఐర్లాండ్ సంబంధించి గురించి. మీరు ప్రాసెస్ ఇప్పుడే స్టార్ట్ చేసినట్టయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. ఆ లింక్ని క్లిక్ చేసి ఫామ్ ఫిల్ చేసినట్టయితే మీకు స్టార్టింగ్ షార్ట్ లిస్ట్ నుంచి మీకు ఎండింగ్ వరకు, వీసా ఫైలింగ్ వరకు మన టీం మీకు హెల్ప్ చేసిద్ది. మనదే ఒక కన్సల్టెన్సీ ఉంది. సో ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేస్తుంటే ఆ లింక్ని క్లిక్ చేసి ఫామ్ ఫిల్ చేయండి. మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యిద్ది.